ఛానల్ గైస్. ఇప్పుడైతే మేము శివాలయం గుడికి వచ్చాము. గైస్ 1 వీక్ బ్యాకే ఒక రీమోడలింగ్ చేశారు శివాలయం. రండి చూపిస్తాం. గైస్ మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం. గైస్ గుడి అయితే ఇంకా తెరలేదు కానీ బయట ఉన్న కాలభైరవ సంఘం అని చూపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ చూపించబోయేది గజస్తంభం. ఇక్కడ ఇది ఫస్ట్ చూపిస్తున్నాం మీకు. నెక్స్ట్ ఆ పక్కకి వెళ్దాం రండి. గాయస్ ఇక్కడైతే వినాయకుడు ఎక్కారు. ఇప్పుడు గేట్ అక్కడైతే కాలభైరవ స్వామి పెట్టారు. మొన్నే ప్రతిష్ఠించారు గాయస్, అందుకే ఇంకా అవి టైల్స్ కట్టలేదు. గాయస్ అక్కడైతే నవగ్రహాలు ఉండేది కానీ ఇక్కడ మొత్తం విరగొట్టి అక్కడ పెట్టారు. తర్వాత చూపిస్తాను. ఇక్కడైతే సాయిబాబా ఉందన్నమాట. ప్రతి గురువారం ఇక్కడ పూజలు చేస్తుంటారు స్పెషల్గా. గాయస్ ఇక్కడైతే అయ్యప్ప స్వామి అన్నమాట. ఈ గుడి చుట్టూ అయితే 3 విగ్రహాలు ఉన్నాయి. చూపిస్తానండి. మొదటి విగ్రహం చూడండి. వినాయకుడు అండి ఇది. రండి చూపిస్తాను తర్వాత. ఇతనైతే కుమారస్వామి. అక్కడైతే అతను అయితే ఏ స్వామి మాకు తెలియదు కానీ ఇతను అమ్మవారు చూడండి ఇక్కడ. ఎక్కడి నుంచి అయితే లోపల అభిషేకం అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇలాగొచ్చి అందులో లోపల దూరుతుంది. ఎక్కడైతే అమ్మవారు ఉన్నారు వెనకాల ఈ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పేరు జమ్మి చెట్టు అండి. దీన్ని దసరా తర్వాత కొన్ని పూజలు చేస్తారు. దాని తర్వాత అక్కడ కోరుకొని ముడుపు కడితే నెరవేరుతుందని మా ప్రజల నమ్మకం అండి. ఇక్కడ ఈ చెట్టు స్టోరీ చెప్తాను రండి. ఇక్కడైతే ఆ మహాభారతంలోన పాండవులు అయితే ఇక్కడ ఆయుధాలు దాచిపెట్టారండి కింద. తర్వాత వెళ్ళినప్పుడు మళ్ళీ పట్టుకెళ్ళిపోయారు. మళ్ళీ ఉంటాయని చూడకండి. గాయస్ అక్కడ నంది ఉండేది. అక్కడ ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు కాబట్టి తీయించి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మీకు నవగ్రహాలు చూపిస్తాం రండి. గాయస్ అక్కడైతే నవగ్రహాలు వెగ్గొట్టారు కదా, ఎక్కడ పెట్టించారు రండి చూపిస్తాం. ఇతని పేరు అంటే శివుడు. ఇతని పేరు అయితే సూర్యుడు అండి. ఇతని పేరు అంటే చంద్రుడు అండి. ఇతని పేరు అంటే అంగారకుడు అండి. ఇతని పేరు అంటే రాహు అండి. ఇతనంటే శని అండి, శనీశ్వరుడు. ఇతనైతే కేతు అండి. ఇతను కేతు అండి. ఇక్కడైతే గురువు అండి. ఎక్కడైతే బుధుడు అండి. ఇతనైతే శుక్రుడు అండి. బాయ్ బాయ్ గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.